అభిషేక్ శర్మ రన్అట్ అవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ లక్ SRH కి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ. లేదంటే ఈరోజు మంచి నాక్ ఎక్స్పెక్ట్ చేశాను అభిషేక్ శర్మ నుంచి. ట్రావిస్ హెడ్ కూడా వాజ్ ప్లేయింగ్ వెల్, బట్ ఇన్ బిట్వీన్ కొంచెం రాంగ్ షాట్ వల్ల అవుట్ అయిపోవడం ఎక్కువ బ్యాడ్ లక్ అయింది. ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్ కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడుతారు అనుకుని అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అవ్వడం వల్ల ప్రెజర్ వచ్చేసింది SRHలో. సో అది అలాగా మెయింటైన్ చేయలేకపోయారు. ఒక టైం వరకు 10 రన్ రేట్ ఉంది, బట్ సెకండ్ 11th ఓవర్ నుంచి తర్వాత నుంచి కొంచెం స్లో అయిపోయింది. స్లోగా 5 ఓవర్స్ మిస్ అవ్వడం వల్ల 5 ఓవర్స్ మనకి ఉన్నాయి, బట్ వికెట్స్ లేకపోవడం వల్ల 50 to 60 రన్స్ మైనస్లో ఉన్నాము. యాక్చువల్గా టాస్ గెలిచి ప్రతిసారి బ్యాటింగ్ తీసుకుంటున్నారు, కానీ దానికి తగ్గట్టుగా స్కోర్ అయితే వెళ్ళట్లేదు. సో కొంచెం అప్పుడప్పుడు వికెట్స్ కూడా చూసుకోవాలి. సో దానివల్ల నాకు తెలిసిపోయింది. అండ్ నితీష్ అండ్ ఇషాన్ ఇద్దరు బాగా డిసప్పాయింట్ చేశారు. నితీష్ మెయిన్ అసలు టైం కూడా చేయకపోవాలి. సో ఇట్స్ ఓకే, అప్పుడు నెక్స్ట్ మ్యాచ్ నాకు తెలిసి బౌన్స్ అవుతారు. హైదరాబాద్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బౌలింగ్ బాగా వీక్. మహమ్మద్ సమీ లాంటి వ్యక్తి ఒక వికెట్ కూడా తీయకపోతే ఎలాగ, అది బౌలింగ్ బాగా వీక్. మొదట్లో 3 వికెట్లు పడిపోవడం, ఆ తర్వాత బాగానే స్కోర్ తీసుకెళ్లారు, కానీ అది ఏంటంటే బౌలింగ్ బాగా వీక్ వల్ల హైదరాబాద్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఢిల్లీ వాళ్ళు బ్యాటింగ్ కూడా స్టార్టింగ్ 70-80 రన్నుల వరకు ఒక వికెట్ కూడా పడలేదు. దానివల్ల వాళ్ళు గెలిచారని చెప్పుకోవచ్చు. స్కోర్ చాలా తక్కువ టార్గెట్ అంటారు. పవర్ ప్లేలో వెంటనే వికెట్స్ పోవడం అనేది మైనస్ అయింది. స్టార్క్ చాలా బాగా వేసాడు బౌలింగ్. హెడ్ కోసమే వచ్చాను మ్యాచ్కి, బట్ ఈరోజు హెడ్ డిసప్పాయింట్ చేసేసాడు. టాప్ ఆర్డర్ ఫస్ట్ 4 ఓవర్స్లోనే మన 30 రన్స్కి అవుట్ అవటం మైనస్ అయింది. స్టార్క్ అయితే చాలా ఎక్సలెంట్ బౌలింగ్ వేసాడు. స్టార్క్ ఇస్ ద గేమ్ చేంజర్ టుడే. అంటే పవర్ ప్లేలోనే 4 వికెట్స్ పడిపోయాయి కదా. సో మళ్ళీ కొంచెం అనికేత్ ఆడినా సరే తర్వాత నాన్ స్టాప్ వికెట్స్ పడిపోయాయి. ప్రతి ఓవర్కి ఒక వికెట్ పడడం వల్ల ఇంకా ఛాన్స్ లేకపోయాడు. 4 ఓవర్స్కి 4 వికెట్స్ అనేది అంతవరకు అసలు బౌలింగ్ అంతా ఢిల్లీ అంత బెటర్గా ఉందా? లాస్ట్ టైం చాలా టఫ్గా ఆడింది కదా ఢిల్లీ. మైండ్ సెట్ అని చెప్పి ప్రతి బాల్ ఊపితే మరి వికెట్స్ పడతాయి కదా. మేము అనుకున్నంతగా మ్యాచ్ సక్సెస్ అవ్వలేదు, బట్ ఏంటంటే స్టేడియం కూడా చిన్నది, బట్ చూడటానికి మాకు చాలా ఎక్సలెంట్గా ఉంది స్టేడియం. ఇంకా డెవలప్ చేసి చాలా ఎక్సలెంట్ డెవలప్ అవుతుంది అనుకుంటున్నాము. బట్ ఈ మ్యాచ్ మాత్రం టోటల్లీ డిసప్పాయింటెడ్ టు కావ్య. అది ఆత్మవిశ్వాసం వల్ల ఓడిపోయారు. హైదరాబాద్ 300 కొడదామని అనుకోవడం వల్ల ఓడిపోయారు. అంటే లాస్ట్ టైం 280 వరకు బాగానే వెళ్ళింది, 180 కూడా వెళ్ళలేదు కదా ఈరోజు. అంటే మరీ ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల పోయారు. ఫీల్డింగ్ వాజ్ వీక్ అండి సన్ రైజర్స్. బ్యాటింగ్ వాజ్ వీక్. DC బాగా ఆడింది, ఫీల్డింగ్ వాజ్ వెరీ వీక్. బ్యాటింగ్ కూడా ఓకే, బట్ మేము 200 అబోవ్ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అంత స్కోర్ అయితే దేనివల్ల ఆబ్వియస్ గా ఈసారి SRH కప్ గెలుస్తుందేమో అని మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం, బట్ తెలియదు, చూడాలండి. ఢిల్లీ చాలా బాగా KL రాహుల్ కూడా ఆడిన 3-4 బాల్స్ కూడా చాలా బాగా చాలా బాగా ఆడారండి. అంటే హైదరాబాద్ మంచి టఫ్ ఇచ్చారు. హైదరాబాద్ మంచి టఫ్ ఇచ్చారండి. హైదరాబాద్ మంచి టఫ్ ఇచ్చారు. ఈరోజు మ్యాచ్ అయితే చాలా ఎక్సైటింగ్ గా జరిగింది. 2 టీంలు చాలా మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో మంచి గేమ్ ఆడారు. బట్ ఈరోజు కొంచెం సన్ రైజర్స్ ఎర్లీగా వికెట్స్ లూజ్ అవడం వల్ల DCకి ఎడ్జ్ వచ్చేసింది. సో ఇంకొంచెం టైట్గా జరిగితే బాగుండేది. పూర్తిగా వికెట్ ఓవర్లు ఆడకుండా కూడా ఆల్అౌట్ అయిపోయిన పరిస్థితి సన్ రైజర్స్ కాబట్టి కొంచెం స్కోర్ తక్కువ ఇవ్వడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ ఎడ్జ్ వచ్చేసింది.